ఇంకా కాయలు చూడు సైలు చూడండి ఫ్రెండ్స్, వీడియోల కోసం నన్ను ఎంత కష్టపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. తప్పదు ఫ్రెండ్స్, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చెమటలు సపోర్ట్ చేయాలి. చూడండి కాలింకాయలు మండ తెంపనా? ఏం చేస్తావు? వద్దు, ముళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. వీడికి ఇరుస్తా. వద్దమ్మా, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎందుకు అంత చేసుకున్నా ఏమొద్దులే, అందులో ఎన్ని వెళ్తాయి. అవి పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నల్లది ఒకటి ఉంది చూసిరా, అది తీయగా ఉంటుంది. కాని పుచ్చిపోయిందంట చూసిరా. వానశినుకులు పడితే మొత్తం పురుగులు పడతాయి ఫ్రెండ్స్ ఈ పండ్లల్లో. చెప్పినా తింటారా? వద్దమ్మా, అట్లా ఏది కనబడితే అది తింటూనే ఉంటుంది. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. కానీ నేచర్ ఇచ్చింది ఏదైనా మంచిదే ఫ్రెండ్స్. మనకు దాని విలువ తెలియదు, కానీ అంతా రోడ్డు మీద పోయి పిచ్చి ఫుడ్ తిని మన హెల్త్లు ఖరాబ్ చేసుకుంటున్నాము. కానీ మనకు నేచర్ ఇచ్చింది ఏదైనా మంచిదే. ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఆకుకూరలు కూడా మనం ఇప్పుడు పొలాలలో దొరికాయి, ఎన్ని ఆకుకూరలు పనికొచ్చేటివి ఉంటాయి. కానీ మనం అవి తినం. నెలతంగడాకు దొరుకుతాయి. ఇది చూడండి, పూలు, మల్లెపూలు, సన్నజాజి పూలు. ఏమన్నా స్మెల్ ఉంటుందా? అసలు వేరే లెవెల్ ఉంటుంది. నేను ఇక్కడ చూసిన, మామూలు ఉండదు స్మెల్ అయితే. చిన్నప్పుడు పొద్దుగాలు లేచి మాల కట్టుకొని పోటే అనమాట. లేవంగానే డబ్బా తీసుకొని ఆహా ఏమన్నా ఉందా చూడు వాసన, సూపర్ దబ్బా. కానీ వాసన చూసి నెత్తిలో పెట్టుకోవద్దు. పెట్టుకోవద్దంట. చూడండి చాలా లేవు, తెంపకపోయి మాల కట్టుకుంటాం కానీ చాలా లేవు. బాగుంది, మొగ్గలు ఉన్నాయి చాలా. అవి ఎండ పొద్దుగాల పూట పూస్తుండొచ్చు నాకు తెలిసి. చెట్టు చిన్నది. దేవుడు బతకనీకే మనకి ఇన్ని రకాల చెట్లు ఇచ్చిండు. మనమే ఉన్నాయి నరికి దెంగి ఎందుకమ్మా అంత కోపం? మొత్తం నాశనం చేసుకుంటున్నాం అడవులని. అన్నీ మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా చూడు, తాగుబోతు మనుషులు ఇట్లా వచ్చి అట్లా నీళ్ళు అట్లా స్టోర్ అయితే మొత్తం దాంతో పాకర వచ్చి దోమలు నేచర్ అంతా నాశనం చేస్తారు ఇట్లనే. తాగడానికి చెట్లు ఎంత దూరం ఉన్నా పోతూనే ఉంటారు. ఈ చెట్టు కింద నీడ ఎంత చల్లగా ఉంటుంది అనుకున్నా. ఒకసారి మా నాయన మా అమ్మతోటి కొట్లాడి పోయి నవిలి చెట్టు కింద వాడినాడు. మేము ఊరు మొత్తం అంతా దేవలాడ వస్తే ఊరిపేట దొరికిండు మా అయ్య. ఇవి కూడా కోరెంగ పూలు ఉన్నాయి కదా, ఇట్లా ఇది తీసి ఇంట్లో తీయగా వస్తుంది పూలలా. చిన్నప్పుడు తాగేది కదా, తీయగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాము. బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.